ఘోరం జరిగిపోయింది. 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. బాధిత కుటుంబం బోరుమంటోంది. మంత్రులంతా పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. కానీ అయిన వారిని పోగొట్టుకున్న వారి బాధ ఎవరూ తీర్చలేనిది. జరిగిన నష్టం పూడ్చలేనిది. అంతులేని ఈ విషాద ఘటనలోనూ రాజకీయం తొంగిచూసింది. సహాయక చర్యల్లో లోపముందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి. సహాయక చర్యల్లో పాల్గొన్న 12 ఫైర్ ఇంజన్లు, 70 మంది సిబ్బంది. రెస్క్యూ ఆపరేషన్లో రెబోను కూడా వినియోగించిన ప్రభుత్వం. ఎంత చేసినా 17 మంది ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారు మలక్పేట యశోద, డిఆర్డీఓ అపోలో, హైదర్గూడ అపోలో, నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. డెడ్ బాడీలను అత్తాపూర్, బంజారాహిల్స్ లోని వారి నివాసాలకు పంపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ వారి ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా స్థలిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ కింద ఉన్నటువంటి నేరో ఎంట్రన్స్ కానీ ఫైర్ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఎస్కేప్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా నాకు చెప్పమని చెప్పారు. కూడా 2-3 రోజుల్లోనే దీనిపైన సీరియస్ గా రివ్యూ చేసి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఎటువంటి మొహోటం లేకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పమని చెప్పారు. చెప్తున్నాం కూడా. ప్రమాదం గురించి తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఘటనాస్థలికి పంపారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు పొన్నం. దుర్ఘటనపై గత కారణాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అగ్నిమాపక శాఖ దగ్గర మరిన్ని అధునాతన పరికరాలుండుంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. అంతేకాదు ఫైర్ సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలికి చేరుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది. ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా, ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్ఘటనపై రాజకీయాలు తగదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫైర్ యాక్సిడెంట్ పై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారని, ప్రయత్న లోపం లేకుండా శ్రమించారని చెప్పారు. సంబంధిత పోలీసు గాని, ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా, ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్యలు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెల్ ఉండడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయన్నారు. చెక్క మొత్తం కాలి మంటలు ఎగిసిపడ్డాయన్నారు. మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్ గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్ని కాలి మంటలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రయత్న లోపముంటే విచారణలో తేలుతుందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని విచారణ చేయిస్తామన్నారు. ఓన్లీ ఫైర్ అధికారులందరూ 6 గంటలకు తెలిసి 6:30కు వచ్చిందని చెప్తాం. వారు కొద్దిగా ఆలస్యమైందని చెప్తారు. వీళ్ళు అన్ని విషయాలు ఖచ్చితంగా విచారణ చేస్తాం. వారు చెప్పిన ప్రతి అంశంపై, కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి విషయంపై, సంఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించి తప్పకుండా విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటాం.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పీఎం సంక్షేమ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అగ్ని ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు కేటీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నాయకులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చార్మినార్ దగ్గర ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. టన్నెల్ లాంటి మెట్ల మార్గం ఉండటం వల్లే ప్రాణ నష్టం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మాటల కందని విషాదం. అగ్నికి ఆహుతైన కుటుంబం. చార్మినార్ దగ్గర ఘోరం. మంటల్లో చిక్కుకొని 17 మంది మృతి. ఉదయం 5:30 చార్మినార్ గుల్జార్ హౌస్. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలోని ఓ బిల్డింగ్ నుంచి మంటలు, వెంటనే పేలుడు శబ్దం. దాంతో ఆ భవనంలో ఉన్న ఫ్యామిలీ ఉలిక్కిపడింది. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేసింది. కరెంటు కూడా పోయింది. చిమ్మటి చీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో మెట్ల మార్గాన్ని మంటలు చుట్టుముట్టాయి. దాంతో వారంతా టెర్రస్ వైపు పరుగులు తీశారు. అయితే లాక్ వేసి ఉండడంతో మళ్లీ పరుగున సెకండ్ ఫ్లోర్కు చేరుకున్నారు. కిందకి వెళ్లలేక, పైనికి చేరుకోలేక అందులోనే చిక్కుకుపోయారు. భవనంలో ఉన్న వారి అరుపులను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మెట్ల మార్గం షట్టర్ తాళాలు పగలగొట్టి పైనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మంటల వల్ల వీలు కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 12 ఫైర్ ఇంజన్లను రప్పించారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు హైడ్రాలిక్ ప్లాట్ఫామ్తో ఉన్న హైడ్రాలిక్ టెండర్ను తరలించారు. ఇటు పోలీసులు రెస్క్యూకు ఇబ్బంది లేకుండా చార్మినార్ వైపు వచ్చి అన్ని రోడ్లను క్లోజ్ చేశారు. స్థానికులు భవనం పక్కన ఉన్న మరో బిల్డింగ్ గోడకు రంధ్రం చేశారు. ఈలోపు ఫైర్ సిబ్బంది భవనం లోపలికి చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి 4 చనిపోగా మరో 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో 10 ఏళ్లలోపు వారు 8 మంది ఉండగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులు 4 ఉన్నారు. 3 అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు పంకజ్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో అతడి ఫ్యామిలీ నివాసం ఉంటుంది. పై అంతస్తులకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్ లో ఉంటున్న అతని సోదరి, ఆమె పిల్లలు, బంజారాహిల్స్ ప్రాంతం నుంచి వచ్చిన మరికొందరు బంధువులు పంకజ్ ఇంటికి వచ్చారు. రాత్రి 30 మంది భోజనాలు చేసి నిద్రపోయారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఇంతలోనే ఏసీ కంప్రెషర్ పేలింది. చూస్తుండగానే పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో తల్లి ప్రేమను చాటిందో మాతృమూర్తి. మంటల నుంచి తన పిల్లలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. పిల్లల దగ్గరకు మంటలు రాకుండా పొత్తిళ్లలో దాచుకుంది. తనకేమైనా పర్లేదు, పిల్లలు బతికితే చాలనుకుంది. కానీ ఆమె పోరాటం ఫలించలేదు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక పిల్లలు తల్లి కౌగిలలోనే ప్రాణాలు విడిచారు. తల్లి కూడా వారిని కౌగిలించుకుని ప్రాణాలు కోల్పోయింది. రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్లిన స్థానికులు, ఫైర్ సిబ్బంది ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇరుకైన మెట్ల మార్గం ఉండడం వల్లే ప్రాణనష్టం జరిగిందని అంచనాకు వచ్చింది. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం, పాత భవనం కావడంతో రెస్క్యూకి సైతం ఇబ్బందిగా మారిందని నిర్ధారించారు.